హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా చింతాకుల. ఈరోజు నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్న ప్లేస్ వచ్చేసి మహారాష్ట్రలో కుల్తాబాద్లో ఉన్న శ్రీ భద్రమారుతి టెంపుల్. సో ఈ ఆలయ విశేషాలన్నీ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్లో ఉన్న ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వలన నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్కి వచ్చేస్తాయి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మనం షిరిడి వెళ్ళినప్పుడు అక్కడ చుట్టుపక్కల ప్రదేశాలు ఏవేమి విజిట్ చేయాలి, ఎలా వెళ్ళాలి, అండ్ టూరిజం అండ్ ప్యాకేజెస్తో ఎట్లా మాట్లాడుకోవాలి, ఇలాంటివన్నీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్స్ తోటి నేను వీడియోస్ చేశానండి. అవన్నీ కూడా నా ఛానల్లో ఉన్నాయి. మహారాష్ట్రన్ వీడియోస్ అనేవి చూడండి ఒకసారి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్ సెషన్లో అడిగితే నేను తప్పకుండా మీకు వాటికి రిప్లైస్ ఇస్తాను. అండ్ చాలా డీటెయిల్డ్గా మీకు టూరిజం పైన నేను వీడియోస్ చేస్తున్నాను. సో దయచేసి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన చాలామందికి ఆ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్న ప్లేస్ వచ్చేసి శ్రీ భద్రమారుతి టెంపుల్. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, మనం హనుమాన్ టెంపుల్స్ చాలానే చూసుంటాము, కానీ ఈ టెంపుల్ ఔరంగాబాద్ నుండి 1 గంట సమయంలో మాత్రమే మనం ఈ టెంపుల్ని చేరుకోవచ్చు. ఇది కుల్తాబాద్ మహారాష్ట్రలో ఉంది. యాక్చువల్గా దీన్ని ఛత్రపతి శివాజీ నగర్ అని చెప్పేవారు, కానీ ఇప్పుడు దాన్ని సంభాజీ నగర్ కింద పేరు మార్చడం జరిగింది. సో ఈ ఆలయంలో మనకి భద్రమారుతి అంటే ఆంజనేయ స్వామి పడుకున్నట్టుగా కనిపించడం అనేది ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ. సో అసలు ఈ స్టోరీ వచ్చేసి ఏమిటంటే, రాముడిని గౌరవిస్తూ భద్రసేనుడు ఒక భక్తి పాటని పాడుతున్నప్పుడు ఆ భక్తికి ఆ యొక్క పాటకి పరవశించిపోయి హనుమంతుడు ఇక్కడికి వచ్చి భావసమాధిగా పడుకుని ఇక్కడే ఉండిపోయాడటండి. అందు గురించే చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, హనుమంతుడు మనకి పడుకుని కనిపిస్తూ ఉంటాడు. సో ఇది ఇక్కడి స్టోరీ. ఇది ఎల్లోరా కేవ్స్ నుంచి జస్ట్ 4 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఈ ఆలయం ఉంటుంది. చాలా త్వరగానే చేరుకోవచ్చు. నిద్రభంగిమలో హనుమంతుడు అనేది కనిపిస్తారు. ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గ్లాస్ పైన మొత్తం మనకు హనుమాన్ చాలీసా ఉంటుందండి. మొత్తం హనుమాన్ టెంపుల్లో, ఈ భద్రమారుతి టెంపుల్లో ఇదే స్పెషాలిటీ. మొత్తం గ్లాస్ తోటి కవర్ చేసి అక్కడ హనుమాన్ చాలీసా అనేది రాశారు. యాక్చువల్గా ఈ నిద్రభంగిమలో ఉన్న హనుమాన్ టెంపుల్స్ అనేవి మనకి 3 ప్లేసెస్లో చూడొచ్చు. ఒకటి ఔరంగాబాద్లో, ఒకటి ప్రయాగ్రాజ్లో, ఒకటి మధ్యప్రదేశ్లో. సో తప్పకుండా మీరు షిరిడి వెళ్ళినప్పుడు అక్కడ నుండి మీరు టూరిజం అండ్ ప్యాకేజెస్తో మాట్లాడుకున్నప్పుడు ఎల్లోరా కేవ్స్కి వెళ్ళినప్పుడు తప్పకుండా మాత్రం శ్రీ భద్రమారుతి టెంపుల్ని విజిట్ చేయడం మర్చిపోకండి. అసలు యాక్చువల్గా మనకి ఔరంగజేబు ఈ మారుతిని దర్శించి రత్నాకర్గా ఉన్న ఈ ప్లేస్ని కుల్తాబాద్గా మార్చారని చెప్పేసి చరిత్ర చెప్తోంది. అలాగే మనకి హనుమాన్ జయంతి, శ్రీరామనవమి ఇలాంటి ఫెస్టివల్స్ కూడా ఇక్కడ జరపటం అనేది ఈ భద్రమారుతి టెంపుల్ యొక్క ప్రత్యేకత. అలాగే ప్రతి మంగళవారం, శనివారం అనేది హెవీ రష్ ఉంటుందండి టెంపుల్కి. రిమైనింగ్ డేస్లో మనం ఫ్రీగానే దర్శించుకోవచ్చు. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఐ హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో కలుద్దాం.